కాశీపేట మండలం మలకపల్లి గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కార్డన్ సెర్చ్ లోని 46 బైక్లు, 4 ఆటోలు, డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ చెక్ చేసి వాటికి ఫైన్లు వేయడం జరిగింది. ఇందులో భాగంగా మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ గంజా మరియు ట్రాఫిక్ రూల్స్ అవగాహన కల్పించడం జరిగింది. ఇందులో భాగంగా దేవపూర్ ఎస్ఐ ఆంజనేయులు, అలాగే కాస్పేట ఎస్ఏ ప్రవీణ్, మందమర్రి ఎస్ఏ, అడిషనల్ ఎస్ఏ శ్రీనివాస్, ఆర్కేపీఎస్ఐ రాజశేఖర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఒక టీం పెట్టుకొని ఇట్లా అందరికి మెసేజ్ పంపిస్తూ అన్నోన్ ఫైల్స్ కానీ ఈ లింక్స్ అకౌంట్ ఉన్న పైసలు అని ఒక 5-10 నిమిషాల్లో మొత్తం స్టాప్ అయిపోతాయి. దాని తర్వాత మీరు ఎంత బదులైనా ఏ పొల్యూషన్ జరిగినా ఎట్లా ఒక్క పైసా రాదు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ కాదు, మెయిన్గా వాళ్ళు ఉండే లెక్కను జార్ఖండ్ వాళ్ళు, బీహార్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఎంత చేసేదంతా వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఫోన్స్ ఉన్న కూడా జాగ్రత్త, ఫోన్స్ వాడేటప్పుడు కొంచెం జాగ్రత్త చూడండి. మెయిన్లీ మనం ఎవరైనా ఫోన్ చేసి ఏదైనా అడిగినా కూడా మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వగానే, ఎవరికి అవసరం లేదు. మీ ఇన్ఫర్మేషన్ వాడేందుకు అడుగుతారు. ఆటో ఉన్నాయి సార్. ఇంకోటి బ్యాంక్కి పోయి మీరు మాట్లాడవచ్చు. అంతేగాని అనవసరంగా ఎవరికి రెస్పాండ్ అయ్యి పర్సనల్ ఇన్ఫర్మేషన్ చెప్పి పిన్ నెంబర్లు చెప్పి మీరు మీ యొక్క మెయిన్గా యూత్ మనం చూసినట్టయితే చదువుకున్న వాళ్ళు కూడా ఎక్కువ మోసపోతున్నారు. అతి ఆశ ఉన్నది ఎక్కువ. ఈ అడిక్షన్ టు డ్రగ్స్, మత్తు పానీయాలకు బానిస అయితే మాత్రం మీ యొక్క ఆరోగ్యం చెడిపోతుంది, ఆర్థికంగా నష్టపోతారు, ఇంట్లో కూడా మనశ్శాంతి ఉండదు, నీరు మంచిగా ఉండరు, ఇంట్లో ఇబ్బంది పెట్టినట్టు అవుతారు. అవునా కదా? అది ఎక్కువ మైండ్ మీద ఎఫెక్ట్ పడుతుంది, సైకాలజికల్గా బ్రెయిన్ ఖరాబ్ అవుతుంది, అంత పిచ్చి పిచ్చి చేస్తూ ఉంటారు. అవన్నీ మనకు చేంజెస్ అవుతూ ఉంటాయి. వాటి జోలికి పోనిపోద్దు. మనం మీ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. రానికి ఫ్యూచర్లో కూడా చాలా చాలా అవకాశాలు ఉంటాయి. మంచి మార్గంలో వెళ్ళండి. నౌకర్లు చేసేటట్టు, జాబ్లు సంపాదించేటట్టు వెళ్ళండి. అయితే ప్రైవేట్ జాబ్ అయినా కూడా మీ యొక్క ఆర్థికంగా మీరు బలపడుతూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా దయచేసి ఆలోచించండి. చెడు మార్గాలను అందరూ కూడా పోకుండా మీ అందరూ కూడా మీకు సహాయం చేస్తూ ఉన్నాం. పోయినట్టయితే మీ యొక్క జీవితాన్ని మీరు నాశనం చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మేము ఇక్కడ నౌకరీ ఇష్టాలు మీ వాళ్ళు ఉంటారు, పోతూ ఉంటాయి. ఆఫీసర్ కానీ ఉన్నా కూడా మేము ఎందుకు చెప్తున్నానని మీరు అర్థం చేసుకోండి. మీ భవిష్యత్తు కోసం చెప్తున్నాం. మీరు అందరూ కూడా మంచిగా ఉండాలని ఆలోచనతోనే చెప్తున్నాం. చెడు మార్గంగా ఎవరు కూడా పోతేనే చెప్తున్నాం. పోతే మీ యొక్క జీవితం నాశనం అయితేనే చెప్తున్నాం. ఇంకా మిగతా విషయానికి వచ్చేసి ఇప్పుడున్న జరిగేది ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా మన దగ్గర ఫోన్లు ఉన్నాయి. అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. అందరూ కూడా ఆండ్రాయిడ్ ఫోన్ అది వాడుతూ ఉన్నారు. వాట్సాప్లు అందరికీ ఉన్నాయి. ఊళ్ళో వాట్సాప్ ఉన్నది ఉన్నాయి. దాన్ని ఆ వాట్సాప్ దాన్ని ఏంటంటే సోషల్ మీడియాను చెడుదానికి పెట్టకుండా మంచిదానికి ఉపయోగించుకోండి. చెడుదాన్ని పెట్టి అనవసరంగా దాంట్లో ఒకరినొకరు తిట్టుకున్నాడు, చేసుకున్నాడు, ఆ రకంగా పెట్టుకొని కక్షలు పెంచుకున్నాడు, పార్టీ పరంగా కానీ, కుల మతం కానీ, మతం పరంగా కానీ అట్లాంటి గ్రూపులలో పెట్టుకోకుండా, చేయకుండా, లోలు పెట్టుకోకుండా ఎవరైతే అడ్మిన్ ఉంటారో అడ్మిన్ కూడా బాధ్యత నిర్వహించాల్సి వస్తుంది. రేపటి వాళ్ళు ఏదన్నా కూడా అడ్మిన్ కూడా పట్టుకోవాల్సి వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే మనకి ఇప్పుడు ఏదన్నా కూడా ప్రపంచం అంతా కూడా ఫోన్లో ఉంది. ఇంటికాడ కూర్చుంటే మనం మొత్తం నడిచిపోతుంది. బ్యాంకులో పోతున్నాం మనం, ఎక్కువైతే బ్యాంకు పోతలేం. ఏదైనా కట్టాలన్నా చేయాలన్నా కూడా ఫోన్ నుంచే అకౌంట్ అని ఉంటుంది. అకౌంట్ నుంచి మన ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ ఏదన్నా కూడా దాంట్లోకి వెళ్ళి మనం పైసలు కడుతూ ఉన్నాం. మనకి అకౌంట్ వేసినా కూడా దాంట్లోకి వెళ్ళి వస్తూ ఉంటాయి. కాబట్టి ఎంత ఉపయోగం ఉందో అంత నాశనం కూడా ఉంది దాంతో. విన్నారా? మనకి ఏంటంటే ఎక్కువ మోసాలు, ఇప్పుడు సైబర్ మోసాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. జరిగేటివే లోకం మీద మొత్తం సైబర్ మోసాలు జరుగుతూ ఉన్నాయి, వేరే కాదు.